ఇస్లామిక్ దేశాల్లో అణుబాంబు కలిగిన ఒకే ఒక్క దేశంగా పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఇరాన్తో పాటు పాకిస్తాన్ పేరు కూడా ఈ మధ్య ప్రస్తావించారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో నెతన్యాహు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఒకదానిలో ఆయన ఇరాన్ లాగే పాకిస్తాన్ కూడా అణుదాడి చేయగల మతోన్మాద దేశమని పేర్కొన్నారు. పాక్లో ఉగ్రవాదులు జిహాద్ చేస్తూ ఉంటారు. వారు చెప్పినట్టు అక్కడి జిహాద్ మిలిటరీ నడుచుకుంటుంది. ఆ ఆర్మీ జనరల్స్ చెప్పినట్టు ప్రభుత్వం తల ఊపుతుంది. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి చేతిలో ఉన్నట్టు? పరోక్షంగా లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కమాండర్ల చేతిలో ఉన్నాయని అర్థం. ఓ లెక్కన చూస్తే ఇరాన్ కంటే కూడా డేంజర్ మన పక్కన దాపురించిన వ్యభిచార పాకిస్తాన్. ఒకప్పుడు రష్యాకి వ్యతిరేకంగా అమెరికాతో కులికింది. ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా చైనాతో అక్రమ సంబంధం పెట్టుకున్నది. అదే సమయంలో సిగ్గుమాలిన అమెరికా కూడా భారత్ చైనాల్ని కంట్రోల్ చేయడానికి పాక్ను ఉంపుడుగత్తగా వాడుకుంటున్నది. ఇటువంటి నీతి జాతి లేని పాకిస్తాన్ అవసరమైతే ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ దాడి చేస్తామని ప్రగల్భాలు కూడా పలికింది.